బైబిల్ చదివితే చాలక్క, ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. అర్థం కావట్లేదు అక్క, అందుకే నిద్ర వస్తుంది. టిఫిన్ పెట్టి 1 అవర్ అవుతుంది, తినరా. ఒక 10 మినిట్స్ అక్క, అసలు ఇది అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే కాదురా, ఆసక్తి లేకపోతే నిద్ర వస్తుంది. ఏంటక్క? ఆసక్తి ఉంది కాబట్టే అర్థం కాకపోయినా ఆపకుండా పజిల్ చేస్తున్నావు. ఆసక్తి లేదు కాబట్టే పావు గంట కూడా చదవకుండా పక్కన పెట్టేశావు. బైబిల్ చదివితే చాలక్క, ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుంది. ప్రియులారా, ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే 3 గంటలు మూవీ చూస్తాం, 8 గంటలు ఆఫీస్లో వర్క్ చేస్తాం, 2 గంటలు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాం. కానీ 10 నిమిషాలు బైబిల్ చదవడానికి 10 కారణాలు చెప్తాం. బైబిల్ అంటే ఏదో టైం పాస్కో లేదంటే ఫార్మాలిటీగా చదువుకునే బుక్ కాదండి. మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన మనలను ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే పరలోకాన్నే విడిచి భూమి మీదకి వచ్చి తను రిక్తునిగా చేసుకొని ప్రాణాలు సహితం పెట్టేంతగా ప్రేమించాడు. అటువంటి పరిశుద్ధుని ప్రేమను మనకు తెలియచేయడానికి ఎంతోమంది జీవితాలు రక్తపు మడుగుల్లో కలిసిపోయాయి, ఇప్పటికీ కలిసిపోతూనే ఉన్నాయండి. ఆయన తన ప్రేమను మనకు పరిచయం చేయడానికి ఇన్ని రకాలుగా ఎంతమంది ద్వారా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ప్రేమను తెలిపే బైబిల్ని మనం ధ్యానించడానికి 10 నిమిషాలు ధ్యానించడానికి 100 కారణాలు చెప్తున్నామంటే మనం ఆయనకి ఎంత అవిధేయంగా బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకిచ్చే ప్రతి అవకాశాన్ని ఇక నిండైనా ఇప్పటి నిండైనా మనం కోల్పోకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన ప్రేమను మనందరం పొందుకోవాలి, మీరందరూ పొందుకోవాలి, ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.